దాంట్లో కొంతమందికి పదవులు ఎత్తేశారు. ముందు కూర్చుని మైకుల్లో మాట్లాడి ఆహా ఓహో అని స్లోగన్స్ ఇచ్చి టీవీలకు ఇంటర్వ్యూలు ఇచ్చిన వాళ్ళేమో పదవులు పెద్ద పెద్ద పదవులు ఎత్తేసి గవర్నమెంట్ కారులో తిరుగుతున్నారు. పొలం ఇచ్చినోడు ఏమైపోయాడు? సిఆర్డి ఆఫీస్కి, లోకేష్ ఆఫీస్కి, నారాయణ ఆఫీస్కి. నారాయణ గారి దగ్గరికి వెళ్తే అంటాడు 15వ తారీఖు కదా మీరు 25వ తారీఖు వచ్చి అంటాడు. 25వ తారీఖు వెళ్తే 15వ తారీఖు వచ్చేయండి అంటాడు. 25, 15, 25, 15 తిరగటమే నారాయణ చుట్టూ, నారాయణ ఆఫీస్ చుట్టూ. సంతోషం ఏంటంటే పెమశాన్ని మామూలుగా ఆశలు లేకుండా చేశాడు. ఏ సిట్ గెట్అవుట్ స్టాండ్, తోలు తీసేస్తా, నా సంగతి తెలీదు. ఏం తెలుసు? ఎందుకు తెలియదు? ఏం తెలీదు? పెమసానికి ఆ సంగతులు తెలియదు ఎవడికి? ఏనాడు తెలుగుదేశం జెండా పట్టుకోకుండా పార్టీ కోసం 5 ML చెమట కూడా ఖర్చకుండా సంపాదించిన డబ్బులు అమెరికా నుంచి తెచ్చి 200 కోట్లు పార్టీ ఫండ్, 200 కోట్లు క్యాండిడేట్లకి ఖర్చు పెట్టి కేంద్ర మంత్రి అయి కూర్చున్నావు. తెలియంది ఎవడికి? ఏనాడన్నా ఎవడి కష్టం అన్నా తెలుసా అని అడుగుతున్నాను. కార్యకర్త కష్టం తెలీదు, లేదా ఆ రైతుల కష్టాలు తెలియవు, వాళ్ళ బాధలు తెలియవు, వాళ్ళెంత మానసిక రోదన వేదన పడుతున్నారో తెలీదు. ఇట్లాంటి వాళ్ళందరూ పాలకులు. ఇవాళ మొత్తం 12, 13 రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి కాలనీలు అవనండి, లేదా టౌన్షిప్లో ఏవో మీరు చెప్తున్నారు కదా, ఈ రిటర్నబుల్ ప్లాట్స్ ఇవ్వాల్సినటువంటి ఈ లేఅవుట్లు, ల్యాండ్ పూలింగ్ స్కీమ్ ద్వారా ఇచ్చినటువంటి రైతులకు ఇవ్వాల్సినటువంటి రిటర్నబుల్ ప్లాట్స్ యొక్క లేఅవుట్లు 12, 13 అంటున్నారు. ఈ 12, 13లో ఎక్కడన్నా కెలుగుతున్నారా? మొత్తం వాళ్ళకి ప్లాట్లు ఇవ్వాలి, వాళ్ళ రోడ్లు వేయాలి వాళ్ళకి అని చెప్పని, కాలువలు కట్టాలని చెప్పని, వాళ్ళకి కరెంటు ఇవ్వాలని చెప్పని, ఏమన్నా మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చేశారు తప్పితే, జనం సొమ్ము మొబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చారు కాంట్రాక్టర్కి తప్పితే, ఒక్క చోటన్నా ఎక్కడన్నా వర్కులు జరుగుతున్నాయా? ఎక్కడన్నా? ఎక్కడా వర్కులు జరగట్లేదు. వడ్లమాను ఊరు పక్కన ఉన్నటువంటి అనంతారం లేఅవుట్ ఆ సంబంధించిన లేఅవుట్లో కొద్దిగా కెలికారు, అబ్రాజుపాలెం లేఅవుట్లో కొద్దిగా కెలికారు. అబ్రాజుపాలెం లేఅవుట్లో కొంత కెలికింది, అలాగే అనంతారం లేఅవుట్లో కొద్దిగా కెలికింది. ఈ 2 తప్పితే ఇంకెక్కడన్నా అసలు కెలికారా? గమ్మత్తు చూడండి. సోషల్ మీడియాలో పేరున్నా అని ప్రశ్నిస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తే మొత్తం ఆ వీడియోలన్నీ సోషల్ మీడియాలో తీసేయాలి. యూట్యూబ్లో ఉండకూడదు, ట్విట్టర్లో ఉండకూడదు, ఫేస్బుక్లో ఉండకూడదు, ఇన్స్టాగ్రామ్లో ఉండకూడదు. మరి ఈనాడు ఆయన ఈటీవీ నిన్నగా మొన్న ఒక 4 రోజుల క్రితం, 3 రోజుల క్రితం, లేదా వారం క్రితం ఒక ఐటెం వేసింది. ఏమని వేసింది? సెక్టార్ 9 లేకపోతే లేఅవుట్ నెంబర్ 9 అని రైతులు చెప్తున్నారు. ఈటీవీలో ఏమని చెప్తున్నారు? మెగా కంపెనీ మొబిలైజేషన్ అడ్వాన్స్ తీసేసుకుని మోడీ గారు శంకుస్థాపన చేశాడు. మోడీ గారు 10 సార్లు చెప్పారు రైతులు. మోడీ గారు శంకుస్థాపన చేశాడు. ఎవడండి ఆ కాంట్రాక్టరు? ఇక్కడ రాడండి, మొదలెట్టాడండి, చంద్రబాబు దగ్గర డబ్బులు పట్టుకెళ్ళిపోయాడండి. ఆ రైతులు మాట్లాడింది ఈటీవీలో వేశారు. మరి దాని మీద ఎందుకని మీరు అది మాత్రం ఉండొచ్చా? యూట్యూబ్లో అన్ని చోట్ల పేరు నాని మాట్లాడితే ఉండకూడదా? పేరు నాని మాట్లాడితే ఉండకూడదా అన్నా? చూడండి, నేను మాట్లాడినటువంటి వీడియోల్ని తీసేయమని చెప్పి పెట్టినటువంటి శాన్ ఫ్రాన్సిస్కోకి పెడితే వాళ్ళు తీసేస్తా నోటీస్. ఈ 2 లేవు, ఇప్పుడు దొరకవు. జగనన్న కనెక్ట్స్ అనేటువంటి ఒక వెబ్సైట్ ద్వారా, అంటే వీళ్ళ తెలివితేటలు ఎట్లా ఉంటాయి అంటే, నారా చంద్రబాబు నాయుడు తెలివితేటలు బాగా వ్యూవర్షిప్
ఎక్కువ మంది బాగా చూస్తున్నారు, ఫాలో అవుతున్నారు, ఎక్కువ లైక్స్ వచ్చినాయి, ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎవరి ఛానల్ అంటే అందులో చంద్రబాబుని ప్రశ్నించినటువంటి అన్ని వీడియోలు లేపేయమంటున్నారు. ఇదే వీడియో ఎవరి దగ్గర తక్కువ ఫాలోవర్సు, తక్కువ వ్యూస్ ఉన్న చోట అయితే కనుక పట్టించుకోరు దాన్ని. ఇదే వీడియో ఉంటుంది మళ్ళీ. ఆంధ్రజ్యోతి అయినా పర్లా, ఈనాడైనా పర్లా, ఎవడైనా పర్లా, అస్మదీలైతే ఎవడైనా పర్లా, ఏం పెట్టినా పర్లా. చంద్రబాబు గురించి ఏం మాట్లాడినా, అమరావతి గురించి ఏం మాట్లాడినా అది పాపం కాదు, అది జాతి లాభం కోసం. చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెబ్సైట్లో నా వీడియోలన్నీ డౌన్ చేయించినాయి. ఇది సిఐ గారు రాసిన ఉత్తరం. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, కొత్తపేట పోలీస్ స్టేషన్, గుంటూరు. ఆయన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు, 8688831320 అంట. ఇక్కడ కాదు, వాళ్ళకి రాశాడు, ట్విట్టర్ వాళ్ళకి. ఇది వారి సంతకం. తప్పులు జరుగుతున్నాయని చెప్పని ప్రశ్నిస్తుంటే వాటికి సమాధానం చెప్పరా? ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారికి ఎలా ఇచ్చారండి అంత దగ్గరగా అని చెప్పంటే అది కనపడతా గీయలేదా? అంటే ఎక్కువ మంది చూస్తున్నా ఎలాంటి వార్తలైనా సరే కనపడకూడదని వెంటనే పోలీసులతో పెట్టించేస్తున్నారు, పోలీసులు రాసేస్తున్నారు. తిరుమల లడ్డు గురించి అంటే సోషల్ మీడియా అంటే ఎంత గజగజలాడిపోతున్నారంటే చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా చెమటలు పట్టించేస్తుంది నారా చంద్రబాబు నాయుడు గారికి. ఆవిడెవరో ఫారెన్లో ఉంటుంది ఆవిడ తిరుపతి వచ్చి చూసి తిరుపతి పాలకుల మీద, తిరుపతిలో పెత్తనం చేస్తున్న అధికారుల మీద ఆవిడ ట్వీట్ చేసింది. ఆవిడ కాళహస్తి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రాల్లో అలాంటి చేదు అనుభవాలు ఎదురవడం నిజంగా బాధాకరం. కాళహస్తిలో నేను చూసిన కరప్షన్ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రతి ఒక్కళ్ళు చేయి చాటమే. ఎందుకు అంతగా 50-100 అడుగుతున్నారో అర్థం కావట్లేదు. ఇట్లా ఆవిడ అనుభవాలను ఆవిడ పెట్టింది. ఇది జగనన్న కనెక్షన్ అనే దాంట్లో ఇది పెట్టారు. వెంటనే ఉత్తరం రాసి తీసేస్తారు కాళహస్తి పోలీసులు. మంచివాళ్ళు. కాళహస్తి పోలీస్ స్టేషన్ కానీ ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే అక్కడ ఏదైనా నేరాలు జరిగితే అంతగా సీరియస్గా తీసుకోరు. కానీ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి మాత్రం ఏదన్నా ట్విట్టర్లో, యూట్యూబ్లో, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో ఏమన్నా తేడాగా జనం ఎక్కువ చూస్తున్నారంటే కనుక వెంటనే దాని మీద అమెరికాకి ఎక్కడికెక్కడికో ఉత్తరాలు రాసేస్తారు. ఇట్లా ప్రతిదీ వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో వీడియోస్ అన్నీ డౌన్ చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడే చంద్రబాబు గారు తప్పులు నెత్తున్నటువంటి ప్రతి తప్పుని కూడా సమాధానం